2345 కోట్ల అడ్వాన్స్ ఏం చేశారు? తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయండి. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ లేఖ. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, ప్రాజెక్టు పనుల కోసం వినియోగించాలి. గత నెల 9న కేంద్రం విడుదల చేసిన అడ్వాన్సును దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం. 2345 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారట కేంద్ర ప్రభుత్వం. దేనికి? పోలవరానికి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పోలవరం జీవనాడి, పోలవరాన్ని 2027 లోపే పూర్తి చేస్తా అంటాడు. మరి 2027 లోపే పోలవరం పూర్తి చేయాలంటే పోలవరాని కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసాని పోలవరానికి ఖర్చు పెట్టాలి. కానీ 2345 కోట్లు దారి మళ్లించిండట. వేరే స్కీమ్కి ఏదో వాడింది. ఎట్లయింది పోలవరం? ఏ రకంగా అయింది? పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏదైతుందో వాళ్ళు లెటర్ రాశారట. ఏమైంది? మేము ఇచ్చిన డబ్బుల సంగతి ఏంది చెప్పు లెక్క అని మాట్లాడే పరిస్థితి లేదు. ఇది ఇగో ఇట్లయితే ఏడైతే పోలవరం పూర్తయితే పూర్తయ్యే ప్రసక్తే లేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసిపోయి ఇంకో దగ్గర పెడితే ఎట్లయితే 2027 కాదు, 2037 కూడా కాదు, 37 కూడా అయ్యే పరిస్థితి లేదు. ఇంకోదేటి ఇచ్చిండు. సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయాలి. వాస్తవంగా సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటే కేవలం దీనికోసమే. ఆ పోలవరం పునరావాస కార్యక్రమం దానికోసం ఏజెన్సీకి ఒకటి పెట్టారు, సింగిల్ నోడల్ ఏజెన్సీ SNA. ఆ SNA అకౌంట్ లేకుండా వాళ్ళు డైవర్ట్ చేశారు. దానిపైన పోలవరం పవర్ అదే ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అనేక సార్లు అడిగారట. ఏమైంది మేము ఇచ్చిన డబ్బులు అంటే ఇంతవరకు అడ్రస్ లేదు. వాళ్ళు డైరెక్ట్గా డెడ్ లైన్ పెట్టారు. ఇవ్వకపోతే ఇక నెక్స్ట్ మీకు నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పారట. అది మొత్తానికి పోలవరానికి దెబ్బ పడే పరిస్థితి ఉంది వీళ్ళు చేస్తున్న వ్యవహారం చూస్తే. ఇది సాక్షికి సంబంధించి.